సో ఈరోజు డే 25లో నేను ఫిషరీస్ టాపిక్ చెప్తాను. ఈ ఫిషరీస్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి చెప్పాలండి. సో మీరు 1 మినిట్ టైం వేస్ట్ అనుకుంటే కనుక డైరెక్ట్ ఒకసారి స్కిప్ చేయండి 1 మినిట్. అది ఏంటి అంటే నాకు ఈరోజు 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ. యూనో ఆ 100 సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నేను యాక్చువల్గా నేను ఎనీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్టార్ట్ చేశాను. సో ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేలోపు అట్లీస్ట్ మెయిన్ అయ్యేలోపు అన్నా లైక్ 100 అన్నా అవుతారా లేదా అనుకున్నాను. బట్ ఏంటంటే నాకు అదొక కాన్ఫిడెన్స్ అండి, మోటివేషన్, అంతే ఏం లేదు. అంటే ఓకే అంటే మనం చెప్తుంది వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అందుకే సబ్స్క్రైబ్ చేసుకున్నారనే ఫీలింగ్ నాకు వస్తుంది పర్సనల్గా. సో ఎవరైతే నమ్మి టైం అంతా నా వీడియోస్కి పెట్టి స్కిప్ చేసినా చేయకపోయినా ఏదన్నా మీకు 1 మార్క్ అన్నా ఈ ఎగ్జామ్ ఎస్పెషల్లీ వేరేది నాకు అంటే తెలీదు, ఈ ఎగ్జామ్ వల్ల మీకు 1 మార్క్ ఎగ్జామ్ నా వల్ల వచ్చిందన్న నేను చాలా హ్యాపీ అండి. సో ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే 123 ఉన్నారండి నేను ఈ వీడియో చేసేసరికి. సో ఆ 123 అంటే 2 తీసేస్తాను ఎప్పట్లాగే. 121 సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నేను ఖచ్చితంగా నా 100% అంటే ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తున్నాను కాబట్టి ఎక్కువ ఎఫర్ట్ పెట్టట్లేదు. బట్ వన్స్ ఎగ్జామ్ November 9th మెయిన్స్ అంటే ప్రిలిమ్స్ రిజల్ట్ రాలేదు, బట్ స్టిల్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతానని. సో ఆఫ్టర్ November 9th నేను ఇంకా మంచిగా వీడియోస్ నేర్చుకొని మంచిగా పెట్టడానికి, మంచిగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద 121 సబ్స్క్రైబర్స్ హూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీపింగ్ యువర్ ఎఫర్ట్ టు వాచ్ దిస్ వీడియో. అంటే మీ 24 hours టైంలో నా వీడియోకి కొంచెం టైం పెట్టి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నేను ఫిషరీస్ చేస్తాను. సో ఒకటి ఏంటి నేను చెప్పాల్సింది అంటే వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ ఫిషరీస్ ఈజ్ అ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో మెయిన్గా ఈ సబ్జెక్ట్ కూడా నాకు అంత నాలెడ్జ్ లేదు. లైక్ సేమ్ యానిమల్ హస్బెండరీ, బీయింగ్ అగ్రికల్చర్ స్టూడెంట్, ఈవెన్ ఐ లైక్ యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ ఆల్సో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ నాలెడ్జ్. బట్ ఎస్పెషల్లీ ఇది ఎవరి కోసం ఈ వీడియో మెయిన్గా ఎవరైతే ఫస్ట్ టైం రాస్తారో అందులో ఈ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అసలు ఫిషరీస్ ఐడియా లేని వాళ్ళు. ఎట్లా అంటే ఓకే మీకు ఉంటుంది కాన్ఫిడెన్స్ లైక్ వేరే సబ్జెక్ట్స్లో స్కోర్ చేసుకుందాము, ఇది కంప్లీట్గా స్కిప్ చేద్దాం ఫిషరీస్ అంటే అమ్మో ఏంటో ఉంటుంది అని. బట్ నేను చెప్తానండి ఫిషరీస్ 3 to 4 మార్క్స్ వచ్చే సబ్జెక్ట్. సో మీరు ఏంటి అంటే మినిమం మీకు అర్థమవుతుంది అసలు మొత్తం స్కిప్ చేసే కంటే. అట్లీస్ట్ ఇది ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఇది నేను అప్పుడు మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇలానే నేను ఎట్లయితే ఇది మీరు చూస్తే 17th 24 17 అంటే 10 days బిఫోర్ నేను ఇది ఆల్మోస్ట్ యానిమల్ హస్బెండరీతో పాటు ఇది కూడా నేను అప్పుడు నోట్స్ చేసుకున్నాను. అయితే 4 pages నేను అంటే అంత తెలియదు. నేను అక్కడ ఇట్లా ఇన్స్టిట్యూట్ కొంచెం క్లాసెస్ విని ఏంటి యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ ఉంటాయి కదా, అట్లా మెటీరియల్స్ కొన్ని చూసుకొని ఇట్లా 4 pages చేసుకున్నాను. ఓకేనా, అంటే ఇంపార్టెంట్స్ వరకు రాసుకున్నాను. సో నేను ఏంటంటే డైరెక్ట్ ఇది మీరు నమ్ముతారో లేదో ఆ ఇయర్లో మీరు కావాలంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో కనిపిస్తుంది. సో నేను అంటే ఎవ్రీ టైం అట్లా లక్ ఉండదు, ప్రిపేర్ అయినవే వస్తాయని గ్యారంటీ లేదు. బట్ నేనేంటంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే అసలు మొత్తం ఫిషరీస్ వదిలేద్దాము లేకపోతే అదొక పెద్ద డిఫికల్ట్ సబ్జెక్ట్గా వేరే సబ్జెక్ట్స్ ఓకే నేను ఒప్పుకుంటా, వేరే సబ్జెక్ట్స్లో మీరు స్కోర్ చేసుకోవచ్చు. కానీ నేను 100% చెప్తానండి 4 మార్క్స్లో అట్లీస్ట్ 2 మార్క్స్ అన్న ఈ వీడియోలో నుంచి మీరు చేసుకోవచ్చు. అది కూడా కొంచెం ఎఫర్ట్ పెడతాను, ఎక్కువ కష్టమేం కాదు. సో నేను చదువుకున్నవి మాత్రమే మీకు చెప్తాను. ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఫిషరీస్ ఐడియా ఉన్న వాళ్ళు లేదా 2-3 times రాసిన వాళ్ళు ఏంటంటే ఈ పాయింట్స్ ఏమైనా మిస్ అయితే చూసుకోండి, ఒక రివిజన్ మోడ్లో చూసుకోండి అనమాట. లేదు టైం వేస్ట్ అనుకుంటే నేను ఇలా పెడతాను, అంటే స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి లేదా పాజ్ చేసి రాసుకోండి. నాకు ఫస్ట్ క్వశ్చన్ అప్పుడు అంటే హ్యాపీనెస్ వేరే అంటారు అని మనం ప్రిపేర్ అయ్యేది కొంచెం అంటే ఆ టాపిక్స్లోనే వస్తాయని. సో నాకు ఫస్ట్ క్వశ్చన్ ఇది వచ్చిందండి. నా స్క్రీన్ లైక్ ఫస్ట్ స్క్రీన్ ఓపెన్ చేయగానే నాకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది చిట్టాల ఈ స్పీషీస్ ఏ స్టేట్ అని వచ్చిందండి. ఆ ఇయర్లోనే ఇది ఫస్ట్ క్వశ్చన్ నాకు 60 questions ఫస్ట్ క్వశ్చన్ ఇది స్టేట్ ఫిష్. తర్వాత ఇంకా మధ్యలో వస్తాయి కదా, బట్ ఆ ఇయర్ 4 వచ్చినాయండి ఫిషరీస్ నుంచి నాకు గుర్తున్నంత వరకు. ఒకటి చిట్టాల స్టేట్, ఇంకోటి నేషనల్ బ్యూరో ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్, ఇంకొకటి
ఇది ఎంపెడా రిలేటెడ్ మనకి ఆప్షన్ ఇచ్చారనమాట. సో ఇది నేను ఆల్రెడీ చూసుకున్నాను. ఎంపెడా అంటే మెరైన్ ప్రాసెస్డ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఏదో అడిగారు లైక్ ఏది సీ ఫుడ్ రిలేటెడ్ సంథింగ్ ఏ ఇన్స్టిట్యూట్ అని చెప్పి. అక్కడ ఉన్న ఆప్షన్స్లో మెరైన్ ప్రాసెస్డ్ ఇదే కాబట్టి నేను ఇది చూసుకున్నా కాబట్టి నేను అలా పెట్టాను అనమాట ఆప్షన్స్. ఇంకోటి నేను ఏంటంటే డెఫినేషన్స్ లైక్ ఇవి ఏంటంటే ఎక్కువ న్యూమరికల్స్గా బై హార్ట్ చేసేవి కాబట్టి నేను ఇలా రాసుకున్నాను అనమాట. లైక్ ఈ 4 pages. మిగతా టర్మినాలజీస్ ఉంటాయి కదండి, అవి ఏంటంటే ఒకసారి చూసుకుంటే నార్మల్గా అని చెప్పి అక్వాపోనిక్స్ అక్వాకల్చర్ సంథింగ్ ఏదో ఇచ్చారు డెఫినేషన్స్. ఇంకా లక్ ఆ ఇయర్లో ఏంటంటే లక్ ఇట్లా ప్రిపేర్ అయిన దాంట్లోనే 3 questions వచ్చినాయి అనమాట. బట్ ఎవ్రీ ఇయర్ అలా ఉండదు కాబట్టి నేను ఏం చేశానంటే ఎస్పెషల్లీ ఫస్ట్ టైం రాసే వాళ్ళకి నేను ఏం చేశాను అంటే ఒక ఆర్డర్లో రాసాను అనమాట. సేమ్ ఇదే కొంచెం యాడ్ చేశాను అనమాట. సో మెయిన్గా 2 partsగా చేస్తానండి, మరీ లెంతీ అయిపోతుంది. ఎక్కువ డీటెయిల్డ్గా ఎక్కువ డెప్త్గా నేను చెప్పను, నాకు అంత తెలియదు. బట్ ఏంటంటే నేను నేర్చుకున్నది ఎట్లయితే నాకు వచ్చిందో మీకు రావాలి అవే మార్క్స్ అలానే అని చెప్పి ఒక్కసారి చూసుకోండి. లైక్ ఫిషరీస్ మెయిన్గా లేదు వీడియో అంతా లైక్ 2 parts చేస్తాను కదా, మీకు లెందీ అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే నేను ఏం కవర్ చేస్తానో ముందే చెప్తాను. అలాగే ఈ 4 నేను కొంచెం పాజ్ పెట్టి చూపిస్తాను. అట్లీస్ట్ ఇవి చూసుకోండి. లేదు మీరు టైం పెట్టగలరు, ఇంకా ఎటు అంటే రిజల్ట్ ఎటు రాలేదు కదా, అంతలోపు ఫిషరీస్ ఏమన్నా కవర్ చేయాలనుకుంటే వీడియో చూడండి. ఓకేనా? ఏం కవర్ చేస్తారంటే మీరు ఎస్పెషల్లీ ఫస్ట్ టైం రాసే వాళ్ళకి చెప్తున్నా, మెయిన్గా ఎట్లా అంటే ఫిషరీస్లో 3-4 marks మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఇలా నేను అలాగే మీకు చెప్దామని నేను మళ్ళీ టైం వేస్ట్ అనుకోకుండా రాశాను కొద్దిగా. ఎట్లా అంటే నాకు కూడా నిజం చెప్పాలంటే 100 కొంచెం హ్యాపీనెస్ కూడా ఉంది. సో నేను సరే డైరెక్ట్ నా నోట్స్ చెప్దాము, అలాగే ఈ ఆర్డర్లో రాద్దాం, సో దట్ ఆ రిమెంబరెన్స్కి. ఎలా అంటే ఇందులో కూడా మళ్ళీ మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు, అంటే ఇందులో కూడా ఇంపార్టెంట్ అని చెప్తా కదా. సో మీరు ఏంటంటే ఎక్కువ దీని మీద పెట్టి తెలియని దాని మీద పెట్టి మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకుండా కొంచెం ఒకసారి చూసుకోండి. మీరు గుర్తుపెట్టుకోగలను, నేను బై హార్ట్ చేసుకోగలను, నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది, చదువుతుంటే బాగానే ఉంది అనిపిస్తే ఓకే. ఎలా అంటే ఫిషరీస్లో మెయిన్గా ఫస్ట్ సెక్షన్ ఉంటుంది. ఏంటివి? ఫిష్ సైంటిఫిక్ నేమ్స్, ఫిష్ హ్యాబిటాట్స్ ఏంటి, లైక్ అంటే ఎక్కడ ఉంటాయి ఏంటి, ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఏంటి, అవి ఒక పార్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, లైక్ క్రోమోజోమ్ నెంబర్ బేసిక్ డీటెయిల్. సెకండ్ పార్ట్ వచ్చేసరికి అవి ఏ పాండ్ కల్చర్ అనమాట, అవి ఏ పాండ్స్లో ఉంటుంది, ఏ స్టేజెస్లో ఉంటుంది ఫిషెస్. ఎగ్జాంపుల్గా నేను ఇది ఆర్డర్లోనే రాశానండి మళ్ళీ ఇక్కడ. అది సెకండ్ మార్క్స్ అంటే సెకండ్ మార్క్ వచ్చే ఛాన్సెస్ ఏవి అంటే పాండ్ కల్చర్, అంటే వాటి పాండ్ మనం రేర్ చేసే టైప్లో. ఎలా అంటే సేమ్ మనకి ఇప్పుడు క్రాప్లో కానీ యానిమల్ హస్బెండరీలో కానీ ఈ బ్రీడింగ్స్ అవి చేసేటప్పుడు ఏమేమి మెజర్మెంట్స్, ఎంత టెంపరేచర్ ఉండాలి, ఎంత pH ఉండాలి, ఏమేమి యాడ్ చేస్తాం అనేది సెకండ్ వచ్చే వెయిటేజ్, అంటే ఆ కేటగిరీలోంచి ఒక మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఫస్ట్ ఏమో బేసిక్ డీటెయిల్స్, సెకండ్ అది, థర్డ్ వచ్చేసరికి డిజీజెస్ అనమాట. అంటే డిజీజెస్, ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, లేకపోతే మన ఈ నెట్స్ సేమ్ ఇట్లాగే మనకు వేరే అయితే ఎలా అయితే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో వీటిల్లో ఆబ్వియస్గా క్యాచింగ్ నెట్స్ ఏవైతే మనం పట్టుకోవడానికి, లేకపోతే వేరేవి. ఇంకా ష్రింప్, ప్రాన్ కూడా ఉందండి. నేను ష్రింప్కి, ప్రాన్కి, పర్ల్ ఫార్మింగ్ ఇంకంతా డీటెయిల్గా అట్లా ఓన్లీ ఫిషరీసే కవర్ చేస్తాను నేను. ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి టర్మినాలజీస్ చాలా ఇంపార్టెంట్, లైక్ యానాడ్రామస్, కటాడ్రామస్, అవి ఎట్లా అంటే సింపుల్గానే ఉంటాయి. లైక్ పిసికల్చర్ అంటే ఏంటి, ఫిష్ హస్బెండరీ అన్నీ ఒకలాగే ఉంటాయి, కానీ చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇలా 4 categories ఉంటాయి, మనం 4 marks ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎంత కాదనుకున్న 2 marks అన్న ఖచ్చితంగా వస్తాయండి. మీరు ఓకే వేరే సబ్జెక్ట్స్లో కవర్ చేసుకున్నా కానీ ఒక్కసారి ఇది చూసుకొని ఇంకా మీ ఓన్ ఇంట్రెస్ట్ అండి. సో అలాగే నేను 2 marks ఒక వీడియోలో, ఇంకో 2 marks ఇంకో వీడియోలో చెప్తాను. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చూసుకోండి. ఐదర్ వీడియో అన్న చూడండి, లేకపోతే ఇలా మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కానీ లేదా ఏదైనా యూట్యూబ్లో క్లాసెస్ వినాలనుకుని ఇలా కవర్ అవుతుందా లేదా చూసుకోండి. ఫస్ట్ ఫిషరీకి సైంటిఫిక్ నేమ్, హ్యాబిటాట్, ఆ పాండ్ కల్చర్, రేరింగ్ పాండ్స్. అయితే ఇందులోనే నేను నాబార్డ్ నామ్ది కూడా ఒకటి లైమింగ్ ఉంటుంది, అది కూడా యాడ్ చేశాను. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటే ఇది నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదండి, ఇవి డేటా మారుతూ ఉంటుంది. లైక్ ర్యాంక్స్ ఇవి కూడా ఇంపార్టెంట్. ర్యాంక్స్ ఈ స్టేట్స్ ఏవైతే హైయెస్ట్ ఉన్నాయి, ఇంకా బ్లూ రెవల్యూషన్ స్కీము, మళ్ళీ వీటి లైక్ మన ఇదేంటి స్కీము, ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన, ఫిష్ రిలేటెడ్ ఉంటుంది కదా, అవి నేను ఏంటంటే ఆ స్కీమ్స్ కవర్ చేసేటప్పుడు ఈ ర్యాంక్స్, ఎందుకంటే డీటెయిల్స్ ఏమైనా ఉంటాయి కదండి అప్డేట్స్ రీసెంట్గా, అవన్నీ ఒక దాంట్లో యాడ్ చేస్తాను. ఇది ఆ ఇయర్ అప్పుడు, ఇవి మళ్ళీ ఒకసారి చూసుకున్నా కానీ నాకు కన్ఫ్యూజ్ ఉంది. మళ్ళీ అవి వచ్చేదాకా ఈ సబ్జెక్ట్ ఎందుకు ఆపడం అని చెప్పి నేను ఇది ఇక్కడ రాయలేదు.
ఓకేనా. సో ఇప్పుడు ఏంటి అంటే నేను ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో దీన్ని బట్టి మీరు వీడియో కంటిన్యూ చేయాలా లేదా ఎండ్ చేయాలా డిసైడ్ చేసుకోండి. ఓకే, బట్ ఇదైతే ఖచ్చితంగా మీకు అట్లీస్ట్ ఈ 4 పేపర్స్ అన్న ఎవరైతే మొత్తం వదిలేద్దాం అనుకుంటారో ఒక్కసారి ఈ 4 పేజెస్ ఒక్కసారి చూసుకోండి. నేను నీట్గానే రాసుకున్నాను, ఎందుకంటే మనకు తెలియని సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేనిది నీట్గా రాసుకుంటే చదువుకోవాలనిపించిందని అప్పుడు టైంకి అట్లా రాసుకున్నాను. సో ఒక్కసారి నేను పెడతాను చూసుకోండి. బట్ అసలు స్కిప్ మాత్రం చేయకండి ఫిషరీస్. ఓకేనా, మీరు వేరే సబ్జెక్ట్స్లో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా ఫిషరీస్ స్కిప్ చేయకండి, ఈజీ సబ్జెక్టే. నేను మరీ అంత డీప్ ఏం చెప్పను. ఓకేనా, సో ఇది ఒక్కసారి చూసుకోండి ఇట్లా. ఓకేనా, ఈ డయాగ్రామ్ చూసుక ఏమద్దు ఫిష్ అది. ఓకేనా, ఇన్స్టిట్యూషన్స్ ఒకసారి రాసుకోండి. మీకు మెటీరియల్స్ ఉన్నా పర్లేదు, ఎవరైతే మెటీరియల్స్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేమ్ రాస్తుందా బుక్ నేను ప్రిపేర్ అవుతా, దాంట్లో ఫిషరీస్ పార్ట్ ఉండదు. యానిమల్ హస్బెండరీ అన్న కొద్దిగా ఉంటుంది కానీ ఫిషరీస్ ఉండదు, కాబట్టి ఫిషరీస్ పార్ట్ అనమాట. ఓకేనా, ఇది ఓకేనా ఇన్స్టిట్యూషను. ఈ ఫిష్ డయాగ్రామ్ ఏంటంటే నేను దాంట్లో కూడా వేసాను, చెప్తాను. ఈ కొన్ని టర్మినాలజీస్ ఇవి సేమ్ అందులో కూడా యాడ్ చేశాను, కానీ అందులో ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేశాను అనమాట. ఇవేంటంటే అప్పుడు నేను నాకు ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఆర్డర్ అని ఏం రాయలేదు, మామూలుగా నాకు ఇంపార్టెంట్ అనిపించిన ఒక్కొక్కటి రాసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ ఎక్కడ ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటుందా, మనం చెప్పేటప్పుడు జాగ్రత్త చెప్పాలి అని చెప్పి నేను మళ్ళీ నోట్స్ లాగా చేసి మీకు చెప్తాను అనమాట, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా చదువుకోవాలి ఏంటి అని. ఓకేనా, ఓకేనా, టైం మాత్రం అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా, తెలిసిన వాళ్ళు రివైజ్ చేసుకోండి, కవర్ ఉన్నాయో లేవో ఒక్కసారి పాజ్ పెట్టుకొని చూసుకోండి. మీరు నోట్స్ చేసుకోకపోయినా పర్లేదు, డైరెక్ట్ ఇట్లా స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి. ఓకే, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. 2 మార్క్స్ అయితే వస్తాయి. కాకపోతే ఆ రోజు ఆ ఇయర్ నా లక్ నేను రాసినవే వచ్చినాయి, ఎందుకంటే అన్ని మొత్తం బుక్కులు చదవాలంటే పేజెస్ చాలా ఉంటాయి, కాబట్టి నేను ఏంటంటే ఇట్లా ఒక 4 పేజెస్ రాసుకున్నాను. మొత్తం వదిలేయడం కంటే ఇట్లా ఒక 1 or 2 వచ్చినా హెల్ప్ఫుల్ అవుతుంది కదా మనకి. ఇవి యాక్చువల్గా ఎట్లనో అండి, ఇవి ఫోటోలు తీసి ఏదో పీడిఎఫ్లా చేసి పెడతారు డిస్క్రిప్షన్ బాక్స్లో. మామూలు చూస్తే కదా అవి నాకు తెలియదు ఎలా చేయాలో, లేకపోతే అలానే చేసి పెట్టే ఏమన్నా ఛాన్స్ ఉంటే నేను నేర్చుకుని పెట్టేదేనని. ఇంక ఇట్లా కంటే కూడా అట్లా అయితే బాగుంటుంది అనుకుంటా, నాకు తెలిసి నేర్చుకుంటాను అది కూడా. సో ఓకేనా, ఇదైతే నీట్గానే రాసుకున్నాండి. ఓకేనా, ఇవైనా అంతే. ఓకేనా, బేసిక్ డీటెయిల్స్ ఇది చూసుకున్నా సరిపోయేది. ఆల్రెడీ నాకు తెలిసి ఫస్ట్ టైం 2 times చదివే వాళ్ళకి దీని వాల్యూ తెలుస్తుందండి, ఎందుకంటే ఓకే ఐడియా ఉంటుంది కాబట్టి. బట్ ఫస్ట్ టైం రాసే వాళ్ళకి ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అదా అని ఐడియా ఉండదు, కాబట్టి నేను వాళ్ళ కోసం ఇప్పుడు నోట్స్ చెప్తాను, అట్లీస్ట్ ఈ డిజీజెస్ ఏవి. ఓకేనా, అయితే ఇది కూడా నేను బడ్జెట్ అంటున్నా, కరెంట్ అఫైర్ అది చెప్తా కదండి, అప్పుడు కవర్ చేస్తాను, ఎందుకంటే ఇవి మారుతాయి కదా. ఇది అప్పుడు 24లో ఇప్పుడు ఎంత ఉందో తెలీదు, ఆ బడ్జెట్లో చూసి నేను రాయాలి ఏ స్కీమ్కి ఎంత బడ్జెట్ ఎంత పెట్టారు అనేది. ఓకేనా, ఇది ఒకటి స్కిప్ చేయండి, ఇక్కడి వరకు చూసుకోండి. ఓకేనా, ఇదే 12 minutes అయిపోయింది. ఓకేనా, నేను లేట్ చేయకుండా ఇప్పుడు మెయిన్ స్టార్ట్ చేసేస్తాను. ఓకే, తెలుగులో చెప్పినట్టున్నాయి, ఫ్లోలో వెళ్ళిపోయాను తెలుగులో. ఓకేనా, ఇంగ్లీష్ ఇంకంతే ఫ్లూయెంట్. ఓకే, సో నౌ ఐ విల్ స్టార్ట్ ఫిషరీస్ టాపిక్. ఓకే, ఫస్ట్ కవర్ 3 main dates, 3 important dates. ఓకే, ఫిషరీస్లో 3 important dates. ఫస్ట్ యాక్చువల్గా ఆర్డర్లో 10th July నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే. ఓకే, 10th July నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే. థీమ్ వచ్చేసరికి ఎంపవరింగ్ ఫిష్ ఫార్మర్స్ ఫర్ ఎ సస్టైనబుల్ బ్లూ ఎకానమీ. ఓకే, రిమెంబర్ దిస్ థీమ్. ఓకే, ఓన్లీ 3 dates ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఫిషరీస్, వీ కెన్ ఎక్స్పెక్ట్. ఓకే, 1 mark. ఓకే, సో రిమెంబర్ దిస్ డేట్స్ అండ్ థీమ్. ఓకే, ఓన్లీ 2 themes ఉన్నాయండి అట్ ప్రెసెంట్, ఓన్లీ 2 themes ఉన్నాయి. బికాస్ 21st November అంటే మనకి November 9th అయిపోయింది, కాబట్టి మనము థీమ్ అంత ఉండదు. సో ఈ 2 గుర్తుపెట్టుకోండి. సో రిమెంబర్ దీస్ టూమ్స్ బికాస్ బై ద టైమ్ దిస్ థీమ్ విల్ కమ్ అవర్ ఎగ్జామ్ విల్ బి ఫినిష్డ్. సో 10th July నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే, ఎంపవరింగ్ ఫిష్ ఫార్మర్స్ ఫర్ ఎ సస్టైనబుల్ బ్లూ ఎకానమీ. 2nd May వరల్డ్ ట్యూనా డే. థీమ్ ఈజ్ అవర్ ఓషన్, అవర్ ట్యూనా, అవర్ ఫ్యూచర్. ఓకే, 21st November వరల్డ్ ఫిషరీస్ డే. బట్ రిమెంబర్ దిస్ డేట్. ఓకే, థీమ్ ఈజ్ ఇట్స్ నాట్ అంటే రాదు కాబట్టి డేట్ వరకు గుర్తుపెట్టుకోండి, 21st November వరల్డ్ ఫిషరీస్ డే. ఓకే, నౌ ఫస్ట్ పార్ట్ వేర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 mark ఈస్ ఫిషెస్. ఓకే, ఫిషెస్ ఐ విల్ నాట్ కవర్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ you can refer materials. Okay, many fishes are there, but here I will cover only important which I feel important
Okay, I will cover only few fishes. Try to remember that, or else whenever you cover that other fishes, add this. When you revise అంటే ఫస్ట్ టైం చదివేటప్పుడు కదా అన్నీ చదువుకోండి, రివిజన్ ఇచ్చేటప్పుడు ఇవి కొంచెం ఎక్స్ట్రా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, సో మెయిన్గా ఇండియన్ కార్ప్స్ 3 ఉన్నాయి. ఓకే, కట్ల కామన్ నేమ్, సైంటిఫిక్ నేమ్, వెరీ ఇంపార్టెంట్. ఈజీగానే రిమెంబర్. ఎట్లా అంటే మనకు ఇప్పుడు అగ్రికల్చర్లో అన్న చాలా క్రాప్స్ చదువుతాము, అట్లాగా యానిమల్ హస్బెండరీలో ఇలా కూడా ఇక్కడ కూడా కొన్ని ఫిషెస్ సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకోవాల్సి బై హార్ట్ ఏం కదా, దాంట్లో ఏమి ట్రిక్స్ ఏం లేవు. కాకపోతే ఫ్యూ నేమ్స్ విల్ బి ఇన్ ఏమంటారంటే పేర్లోనే ఉంటుంది కాబట్టి ఐడెంటిఫై చేసినాం. కామన్ నేమ్ కట్ల, రోహు లేబియో రోహిత, మృగాల్ సిరిహిన మృగాల్. ఓకే, ఇండియన్ కార్ప్. తర్వాత ఎగ్జాటిక్ కార్ప్లు వచ్చేసరికి కామన్ కార్ప్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ చైనీస్ కార్ప్, లైక్ 2 నేమ్స్ ఉంటాయి అంటారు కదా. కామన్ కార్ప్ సైప్రినియస్ స్కార్పియో, చైనీస్. లైక్ స్పోర్ట్స్ ఫిష్, రిమెంబర్ దట్ కామన్ నేమ్. ఇట్లా ఏమైనా యూనిక్ నేమ్స్ ఉంటే మళ్ళీ లైక్ స్పెసిఫిసిటీ నేమ్స్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, స్పోర్ట్స్ ఫిష్ సాల్మనో గైడరీ. ప్రొనౌన్సియేషన్ కొంచెం ఏం అనుకోవద్దు, మనకు అంత టెక్నికల్గా వర్డ్స్ రావు కాబట్టి జస్ట్ మీకు ఎటు హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. స్పోర్ట్స్ ఫిష్ సాల్మో గైడరీ, రెయిన్బో ట్రౌట్, సిల్వర్ కార్ప్ హైపోఫ్థాల్మిక్టిస్ మొలిట్రిస్, గ్రాస్ కార్ప్ టెనోఫెరింగోడాన్ ఐడెల్లా. ఓకేనా, ఇవి ఎగ్జాటిక్ కార్ప్స్. తర్వాత స్నేక్ హెడ్. ఎప్పుడైతే మీరు ఐదర్ రిమెంబర్ ఇఫ్ యూ కెన్ రిమెంబర్ ఈచ్ కామన్ నేమ్స్ సైంటిఫిక్ నేమ్, అదర్వైజ్ వెన్ ఎవర్ యూ సీ ద టర్మ్ స్నేక్ హెడ్ అంటే ఆప్షన్స్లో ఖచ్చితంగా ముర్రెల్స్ అన్న స్నేక్ హెడ్స్ అన్న ఒకటే, అవి చెన్నా స్పీషీస్తో స్టార్ట్ అవుతాయి. లైక్ జెనరిక్ నేమ్ విల్ బి చెన్నా స్పీషీస్. ఆప్షనల్ ఎలిమినేషన్ మెథడ్లో కూడా అట్లా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లైక్ స్నేక్ హెడ్ ఆర్ ముర్రెల్ కనపడంగానే దట్ జీనస్ విల్ స్టార్ట్ విత్ చెన్నా. ఓకే, సో స్ట్రిప్డ్ ముర్రెల్. నేను అన్ని కేటగిరీలో 2-3 ఇంపార్టెంట్ రాసానండి, అన్నీ రాయట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అన్నీ చదువుకోండి. ఓకేనా, సో స్ట్రిప్డ్ ముర్రెల్ చెన్నా స్ట్రయేటా, స్పాటెడ్ ముర్రెల్ చెన్నా పంక్టేటా, ఫ్లవర్ కవర్ అవ్వనా స్పాటెడ్ ముర్రెల్ చెన్నా పంక్టాటా, ఫ్లవర్ ఆర్ బుల్స్ ఐ ముర్రెల్ చెన్నా మారోషియస్. ఓకేనా, ఆఫ్టర్ దట్ మోస్ట్ ప్రాఫిటబుల్ ఫిష్. ఫ్యూ అంటే యూనిక్ టైప్స్ అంటారు కదా, అట్లా కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన 1 లైనర్ టైప్. సో అట్లా సో ఇది నాకు కొంచెం తెలియని సబ్జెక్ట్ కదండి, కొంచెం తెలుగు ఎక్కువ వస్తుంది, ఏమనుకోవద్దు, అడ్జస్ట్ చేసుకోండి. ఎవరికైతే తెలుగు అర్థం కాదో, మ్యాక్సిమం నోట్స్ ఉంది కాబట్టి మీకు ఎక్కువ ఏం కన్ఫ్యూజన్ ఉండదు, అర్థం కాకపోవడానికి ఏం ఉండదు. నేనేమంత కాన్సెప్ట్ ఏం చెప్పట్లేదు, జస్ట్ ఉన్నదే మీకు చదువుతున్నాను. ఓకే, సో ఇంగ్లీష్లో. సో ఐఎమ్ జస్ట్ దోస్ హు డోంట్ అండర్స్టాండ్ తెలుగు డోంట్ మైండ్, బికాస్ దిస్ ఈజ్ నాట్ మై సబ్జెక్ట్. ఐ జస్ట్ వాంట్ టు కన్వే ఇన్ గుడ్ వే. సో ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డీటెయిల్, జస్ట్ సేయింగ్ హౌ టు కవర్ అండ్ ఓకే వాట్ ఈస్ దేర్. ఓకే, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో most profitable fish tilapia species. Tilapia scientific name Oreochromis niloticus. It is an important species of 21st century. So whenever they will give this unique name, like which species is 21st century, like which is the most profitable fish, which is mainly ఎక్కువ గ్రో చేసేది, లైక్ కమర్షియల్ పర్పస్, అట్లా ఏమైనా 1 లైనర్స్ ఉంటాయి నాకు ఇవి ఇంపార్టెంట్ అనిపించి నేను రాసాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా, తిలాపియా ఓరియోక్రోమిటిస్ నిలోటికస్ ఇంపార్టెంట్ స్పీషీస్ ఆఫ్ 21st స్పీషీస్. అయితే నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇవంటే గుర్తుంటాయండి కొన్నే కాబట్టి, బట్ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పే కదా ఆప్షనల్ ఇన్వెస్ట్మెంట్ అన్ని గుర్తుపెట్టుకోకపోయినా అట్లీస్ట్ ఆ కామన్ నేమ్ ఇచ్చి మనకు సైంటిఫిక్ నేమ్ అడుగుతారు కదా, అట్లీస్ట్ ఆ పర్టికులర్ నేమ్స్వి ఏ జెనరిక్ ఏ స్పీషీస్ స్టార్టింగ్ అన్న గుర్తుపెట్టుకోండి, హెల్ప్ అవుతుంది ఎగ్జామ్ టైంలో. లైక్ ముర్రెల్ రిలేటెడ్ ఫిషెస్ వచ్చినాయి అనుకోండి, చనా స్పీషీస్. ముల్లెట్ కన్ఫ్యూజ్ అవ్వకండి, ముల్లెట్ మ్యూగిల్ స్పీషీస్, మెహసీర్ టోర్ స్పీషీస్, సార్డినెల్లా స్పీషీస్, ముసెల్స్ పెర్నా స్పీషీస్. ఓకే, ఇప్పుడు గ్రే ముల్లెట్ ఫేమస్, అది కూడా మనకి కొన్ని ఫిషెస్లో. మ్యూగిల్ సెఫాలస్. ఓకేనా, మ్యూగిల్ సెఫాలస్ ఒకసారి చూసుకోండి. మీరు ఇంకా నేర్చుకోగలిగితే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా వీటిల్లో కూడా ముర్రెల్లో ఏ ఫిషెస్ ఉన్నాయో నేర్చుకోండి, ముల్లెట్ మెహసీర్ ఇవి చూసుకోండి. బట్ నేనైతే ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుంటున్నాను, ఎందుకంటే చెప్పాను కదా నాకు ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళి అన్ని మళ్ళీ కిచడి ఎక్కువ తెలియనిది ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మొత్తం పోతుంది కాబట్టి కొంచెం చదివినా పర్ఫెక్ట్గా చదవాలి కాబట్టి ఇక్కడ వరకు. ఓకే, తర్వాత కాస్ట్లీ ఫిష్ ఏంటంటే బ్లూఫిన్ ట్యూనా. ఓకే, విచ్ ఈజ్ వన్ కాస్ట్లీ ఫిష్ అంటే బ్లూఫిన్ ట్యూనా. అయితే ట్యూనాకి స్పెసిఫిక్గా సైంటిఫిక్ నేమ్ అట్లా ఏమీ లేదు, బట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఈ స్కాంబ్రిడే తెలుసుగా మనకి ట్యూనాలో ఇక్కడ రాసినట్లే, నాకు ట్యూనా అంటే ఇట్లాగే ఒక్కోసారి ఇంపార్టెంట్ గుర్తొస్తుంది. ఎక్కువ ప్రోటీన్ ఏ ఫిష్లో ఉంటుంది అంటే ట్యూనా అండి, ఇక్కడ రాయలేదు నేను యాక్చువల్లీ 25% ఏమో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి.
ఉన్న స్పీషీస్లో ప్రోటీన్ ఎక్కువ దేనికి ఉంటుంది అంటే ట్యూనా ఫిషెస్కి. ఓకేనా, ఫ్యామిలీ ఇంపార్టెంట్, ప్రోటీన్ పర్సెంట్ హైయెస్ట్ అని గుర్తుపెట్టుకోండి, నంబర్ కూడా ఒకసారి చూసుకోండి. 25% ఫ్యామిలీ. స్కోమ్రిడే ఫిష్ విత్ హైయెస్ట్ గ్రోత్ రేట్ క్యాట్లా. ఓకేనా, మిల్క్ ఫిష్ వెరీ ఇంపార్టెంట్, చానోస్. ఓకే, ఫ్యామిలీ చానిడే, ఇది గుర్తుంటుంది ఆబ్వియస్గా సైంటిఫిక్ నేమ్ ఐడియా ఉంటే. ఓకేనా, మిల్క్ ఫిష్ అడుగుతారండి, ఎందుకంటే మనకి లాస్ట్ టైం ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్స్ అయిపోయినాయి, స్టేట్ ఫిషెస్ అయిపోయినాయి. ఖచ్చితంగా ఈసారి అంటే నా గట్ ఫీలింగ్ అనమాట, సైంటిఫిక్ నేమ్ కానీ హ్యాబిటాట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిద్దేమో అని. సో అందుకే ఈ సైంటిఫిక్ నేమ్స్ కొన్ని 1 లైనర్స్ చూసుకోండి ఒకసారి. ఒకవేళ ఇవి రాకపోయినా మనకి ఆప్షన్ ఎలిమినేషన్లో అన్న మనకి అట్లీస్ట్ గెస్ట్ చేయడానికి ఉంటుంది అనమాట అట్లా. ఓకే, ఇండియన్ సార్డినెల్లా లాంగిసెప్స్, ఇండియన్ మెక్రెల్, రాస్ట్రెలిజర్ కన్నార్గుట్ట. ఓకే, అది అయిపోయిన తర్వాత సో హియర్ నేను ప్రాన్ లైక్ ఇంకా ష్రింప్ వరకు వెళ్ళలేదు కానీ ఫిష్ ప్రాన్స్ కూడా నాకు ఇవి ఇంపార్టెంట్ అనిపించి ఓన్లీ 4 రాసాను. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూసుకోండి. ప్రాన్స్లో 4 కవర్ చేశాను మెయిన్గా, అంటే ఓన్లీ సైంటిఫిక్ నేమ్ వరకే, మళ్ళీ వాటి కల్టివేషన్ బ్రీడింగ్ ప్రాన్ అయితే కవర్ చేయలేదు, ఓన్లీ ఫిష్ ఒక్కటే. బట్ ఇక్కడ సైంటిఫిక్ నేమ్లో ఇంక్లూడ్ చేశాను, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోగలిగితే పెట్టుకోండి. ఓకే, జైంట్ ఫ్రెష్ వాటర్ ప్రాన్, మ్యాక్రోబ్రాంకియం రోసెన్బర్గి స్కాంపీ, ఇండియన్ రివర్ ప్రాన్ వచ్చేసరికి మ్యాక్రోబ్రాంకియం మాల్కమ్ సోనీ, టైగర్ ప్రాన్ పీనస్ మోనోడాన్, ఇండియన్ వైట్ ప్రాన్ పీనస్ ఇండికస్. ఓకే, అయితే ఇంకొక సజెషన్, ఐ వాంట్ టు గివ్ వన్ సజెషన్ ఈస్ వెన్ ఎవర్ యూ రైట్ ఓవరాల్ టెస్ట్లు కాకుండా ఇలా మీకు ఏదైనా డౌట్ ఉంది కొంచెం 1 లైనర్ అనుకుంటే సెక్షనల్ టెస్ట్ రాసుకోండి. ఏదైతే మీరు ఇన్స్టిట్యూట్ మాక్ టెస్ట్లు తీసుకుంటారో సెక్షనల్ టెస్ట్ రాసుకోండి, సో దట్ మీ కెన్ యాడ్ చేసుకోవచ్చు మీరు చదువుకునేటప్పుడు, అలా అన్నా చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు ఓకే ఇవి ఇంపార్టెంటా, ఈ ఏరియా ఇంపార్టెంట్ అనేది కూడా తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సో ఆఫ్టర్ ఈ డీటెయిలింగ్ అయిపోయిన తర్వాత ఏవి ఫ్రెష్ వాటర్స్, ఇవి కూడా అంతే, నేను కొన్ని రాశాను. ఏవి ఫ్రెష్ వాటర్ కింద వస్తాయి, ఏవి బ్రాకిష్ వాటర్ ఎష్యూరిన్, అంటే ఇది మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఏంటి బ్రాకిష్ వాటర్ అని అంత డీటెయిల్ కాదు, బట్ జస్ట్ ఈ రిమెంబర్ ది సెలైనిటీ, అంటే బేస్డ్ ఆన్ సెలైనిటీ అంతా ఈ కాన్సన్ట్రేషన్ బట్టి ఈ క్లాసిఫై అయినాయి అనమాట. సో ఫ్రెష్ వాటర్ లెస్ దెన్ 0.5 ppt, బ్రాకిష్ వాటర్ 0.5 BW అంటే బ్రాకిష్ వాటర్ 0.5 to 30 ppt, మెరైన్ మోర్ దాన్ 30 ppt. ఓకేనా, సో రిమెంబర్ విచ్ కేటగిరీ ఏ ఫిషెస్ అని. ఫ్రెష్ వాటర్ ఫిషెస్ రోహు, కట్లర్, మృగాల్, క్యాట్ ఫిష్, హిల్సా, బాంబే డక్, మిస్టస్. బ్రాకిష్ వాటర్ ఫిషెస్ పర్ల్ స్పాట్, మిల్క్ ఫిష్, గ్రే మిల్లెట్. ఇక్కడ పర్ల్ స్పాట్ ఫిషెస్ కామన్ నేమ్ రాశాను, ఎట్రోలోపస్ సురటెన్సిస్. ఓకేనా, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకోటి స్పెషాలిటీ అండి, స్పెషల్ ఫిషెస్లో ఫ్లయింగ్ ఫిష్, స్పోర్ట్స్ ఫిష్, ఫ్లయింగ్ ఫిష్, ఎయిర్ బ్రీతింగ్ ఫిష్, కోల్డ్ ఫిషెస్, కాస్ట్లీ ఫిషెస్, ఇలా కొన్ని ఏంటంటే యూనిక్గా ఉంటాయి కాబట్టి నేను ఇంపార్టెంట్ అని రాసుకున్నా, ఏమో మేబీ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫ్లయింగ్ ఫిష్, ఎగ్జోసీటస్, వాలిటన్స్. ఓకేనా, ఆఫ్టర్ దట్ ఇప్పుడు నార్మల్ ఫిషెస్ అయిపోయినాయి కాబట్టి ఇంకో ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇది నేను డయాగ్రమాటిక్గా రాసుకున్నాను, మీకు ఎలా ఈజీగా ఉంటే అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను ఏంటంటే ఇలా రాసుకుంటే నాకు గుర్తుంటుందని రాసుకున్నాను. ఎలా అంటే ఫీడింగ్ జోన్, అంటే ఏ ఫిషెస్ వాటి ఫీడింగ్ జోన్ ఏంటంటే సర్ఫేస్ ఫీడరా, బాటమ్ ఫీడరా, కాలమ్నరా, లేకపోతే ఓవరాల్ అని ఉంటుందండి. సో కొన్ని ఫిషెస్ ఇంపార్టెంట్ ఫిషెస్ ఫీడింగ్ జోన్స్ నేను ఇక్కడ కవర్ చేశాను. ఏంటంటే ఇది పైన సర్ఫేస్ ఫీడర్ ఏవి వస్తాయంటే క్యాట్ల, సిల్వర్ కార్ప్ సర్ఫేస్ ఫీడింగ్ ఫిషెస్ అనమాట. మృగాలు, కామన్ కార్ప్ బాటమ్ ఫీడర్. రోహు, కాలం అంటే ఇది పాండ్ అనుకోండి. ఓకే, పాండ్, లేక్ ఏదైతే మనం రేర్ చేస్తామో సో పైన ఉండి తినేవి సర్ఫేస్ ఫీడర్స్, బాటమ్ కింద ఉండే. ఓకే, కాలమ్ ఇది మన గ్రాస్ కార్ప్ వచ్చేసరికి మొత్తం తిరుగుతుంది, లైక్ ఎక్కడున్న ఫుడ్ తింటుంది అనమాట, దాని ఫీడింగ్ అంటే సర్ఫేస్ బాటమ్ కాలమ్ అంతా కవర్ చేస్తుంది గ్రాస్ కార్ప్. ఓకే, ఆఫ్టర్ ఫీడింగ్ జోన్స్ అంటే సర్ఫేస్ ఫీడర్ ఏది, బాటమ్ ఏది, కాలమ్నర్ అయిపోయినాక అవి ఏవి తింటాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఇదైతే నేను నార్మల్ అందరికీ తెలుస్తుంది. ఫైటో అంటే ఉట్టి ప్లాంట్స్ని తింటాయి, జూ ప్లాంక్టన్ అంటే ఈ ఇన్సెక్ట్స్, అవి డిట్రిటివర్స్ అంటే ఈ చనిపోయినవి అంటే రాట్ అయిపోయినవి ఉంటాయి కదా డిట్రివరస్, అవి ఓమ్నివరస్ అంటే 2 ప్లాంట్ యానిమల్ 2. ఓకే, హర్బివరస్ అంటే ఓన్లీ ప్లాంట్స్. సో ఒక్కసారి ఎగ్జాంపుల్స్ చూసుకోండి, నేను ఇంకా కొంచెం స్పీడ్ పెంచుతాను, లెందీ అయిపోయిద్దాము. క్లాట్లా, జూ ప్లాంక్టన్, సిల్వర్, ఫైటో ప్లాంక్టన్. ఇది మీరు ఈ డయాగ్రామాటిక్గా చదివితే కూడా కొంచెం ఐడియా వచ్చింది, ఎందుకంటే పైన ఉంటే ఎక్కువ
ప్లాంట్స్ లైక్ ఇప్పుడు కట్లా ఉంది, ఇది 2 సర్ఫేస్ ప్రిడరే, ఒకటి ప్లాంట్ తింటుంది, ఒకటి ఇన్సెక్ట్స్ తింటే, అలా ఒకలా మీరు ఇంకా ఎలా మీకు కన్వీనియంట్ ఉంటే అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మృగాల్ డిట్రివోరస్, కామన్ కార్ప్ డిట్రివోరస్ ఓమ్నివోరస్, రోహు ఓమ్నివోరస్, గ్రాస్ కార్ప్ హెర్బివోరస్. ఓకే. ఆఫ్టర్ దట్ క్రోమోజోమ్ నెంబర్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా. ఏ ఫిష్ ఏ క్రోమోజోమ్స్ నెంబరో చూసుకోండి. కాట్లా, మృగాల్, రోహు 50 అంటే 2n డిప్లాయిడ్ కండిషన్ ఉంటుంది కదా అది. ఓకే. గ్రాస్ కార్ప్, సిల్వర్ కార్ప్ 48, కామన్ కార్ప్, గోల్డ్ ఫిష్ 104, మిల్క్ ఫిష్ ఇంపార్టెంట్ 32, స్ట్రిప్డ్ ముర్రల్ 40. ఓకేనా. సో నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సైంటిఫిక్ నేమ్, ఫీడింగ్ హ్యాబిటాట్, కొన్ని 1 లైనర్స్, క్రోమోజోమ్స్ నుంచి 1 మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి. ఓకేనా. ఈ ఫిష్ ఇది ఫిషే, కాకపోతే ఎవరికైతే ఈ ఫిషరీస్ ఐడెంటిఫై ఉంటాయో ఏమనుకోవద్దండి, నేను అండర్స్టాండింగ్ కోసం రాసుకున్నాను, ఇవేం కరెక్ట్ పొజిషన్స్లో గీయలేదు. జస్ట్ ఏంటంటే ఏ ఫంక్షనింగ్కి ఏ ఫిన్ హెల్ప్ అయ్యిద్ది అని ఏమో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏమో అని ఆ ఫిష్ గీసుకున్నాను. ఫిష్ ఇది. ఓకేనా. ఫిన్స్ ఇక్కడే ఉన్నాయి అక్కడే ఉన్నాయని ఏమనుకోవద్దు. ఓకేనా. ఫిషెస్ ఇన్ దిస్ రిమెంబర్ దట్ విచ్ ఫిన్ విల్ హెల్ప్ విచ్ ఫంక్షన్, అలా ఆ వేలో నేను గుర్తుపెట్టుకోవడానికి లైక్ రాసుకున్నాను. లైక్ థ్రస్ట్ ఫోర్స్ ముందలని చెప్పి, లైక్ లిఫ్ట్ బయాన్సీ అంటే సపోర్ట్, మనకి మన స్విమ్ చేసేటప్పుడు డార్సల్ ఫిన్ హెల్ప్ చేస్తే, డ్రాగ్ చేస్తుంది లైక్ ఏ ఫిన్స్ అంటే టెయిల్ ఆర్ కాడల్ ఫిన్ వెయిట్ సపోర్ట్గా ఉండేది, పెక్టోరల్ ఫిన్, యానల్ ఫిన్, వెంట్రల్ ఆర్ పెల్విక్ ఫిన్. ఇట్లా ఒకసారి డయాగ్రమాటిక్గా చూసుకోండి. ఓకేనా. మరీ మీకు కష్టం అనిపిస్తుంది ఫిషరీస్ నాకు కాన్సెప్ట్ కావాలంటే మనకి మంచిగా క్లాసెస్ చెప్తానండి యూట్యూబ్లో, చూసుకోండి ఒకసారి. ఓకేనా. ఇది జస్ట్ ఎవరైతే కొంచెం బేసిక్ నాకు అర్థమవుతుంది బై హార్ట్ చేయగలను అనుకుంటే వాళ్ళు చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది స్టేజెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఏ స్టేజ్ తర్వాత ఏ స్టేజ్ వస్తుంది, ఏ స్టేజ్ పర్టికులర్, ఈ 2 సైజెస్ ఏంటి, నేను అన్నీ రాయట్లేదండి, ఇంపార్టెంటే చెప్తున్నాను. ఓకేనా. సో ఏ స్టేజ్లో ఏ స్టేజ్ ఇంపార్టెంట్, ఎన్ని డేస్ పట్టిద్ది ఒక స్టేజ్ నుంచి ఒకటి, వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్స్ హ్యాచ్ అయితే లార్వా వస్తుంది, లార్వా తర్వాత స్పాన్ తర్వాత ఫ్రై టు ఫింగర్లిన్ టు జువెనైల్ టు అడల్ట్. ఓకే. సో ఇక్కడే ఏం పాయింట్, సో హియర్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. ఏంటి అంటే మన హ్యాచింగ్ లార్వల్ స్టేజ్లో మౌత్ ఫామ్ అవ్వదు అప్పటికి. మరి ఫుడ్ ఎలా తీసుకుంటుంది అంటే యోక్ శాక్ ఉంటుందండి. ఈ 2 to 3 days ఏదైతే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే ముందర ఇక్కడ నుంచి న్యూట్రిషన్ తీసుకుంటుంది. సో ఈ 2 ఇంపార్టెంట్ తీసుకోండి. ఏ స్టేజ్లో మౌత్ ఫామ్ కాదు అంటే లార్వల్ స్టేజ్లో, మరి ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే యోక్ శాక్ నుంచి 2 to 3 days ఇక్కడ తీసుకుంటుందండి. తర్వాత స్పాన్ స్టేజ్ వచ్చింది, స్పాన్ తర్వాత ఫ్రై, వెరీ ఇంపార్టెంట్. ఫ్రై స్టేజ్ దాన్ని అడుగుతారు లైక్ సైజ్ ఎంత ఉంటుంది ఫ్రై స్టేజ్లో అంటే 1 to 2 centimeters, అంటే ఇంత కొద్దిగా స్కేల్ పెట్టి చూసుకుంటే ఇంత. అయితే స్పాన్ నుంచి ఫ్రైకి మనకి ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావడానికి 7 to 10 days పట్టిద్ది. తర్వాత ఫ్రై టు ఫింగర్లిన్. ఓకే. ఫ్రై 1 to 2 centimeters తాగుతాయి కదా. ఫింగర్లిన్ కూడా ఇంపార్టెంట్, 10 to 15 centimeters. ఒక్కోసారి ఏదన్నా అడగొచ్చు. ఈ డేస్ ఇంపార్టెంట్. ఈ స్టేజ్ మీరు గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 to 3 times చదువుకుంటే గుర్తుంటుంది. ఓకే. స్పాన్ టు ఫ్రై టు ఫింగర్లిన్, ఫింగర్నీల్ టు జువెనైల్ టు అడల్ట్. ఓకే. చిన్న చేంజెస్. నేను మరీ ఇంకా డయాగ్రామాటిక్గా అంతా కాన్సెప్చువల్ డీప్గా వెళ్ళట్లేదు. జస్ట్ ఏ స్టేజ్ నుంచి ఎన్ని డేస్ పట్టిద్ది, ఈ 2 sizes ఇంపార్టెంట్, ఫ్రై ఫింగర్లైన్. ఓకే. స్టేజెస్ అయిపోయిన తర్వాత మెయిన్ సెకండ్ కేటగిరీ అంటే పాండ్ తీసుకొని మనం లేక్ పాండ్ ఏదైతే రేర్ చేస్తామో ఆ ఫిష్కి సూటబిలిటీ మనం కమర్షియల్ వేలో చేస్తాం కదా, రేర్ చేసేటప్పుడు ఎలా ఉండాలి ఆ పర్టికులర్ పాండ్ అనేది వెరీ ఇంపార్టెంట్. నాకు అనిపిస్తుంది అంటే ఒక్క మార్క్ అన్నా ఏదన్నా అడగొచ్చు అని చెప్పి, లైక్ pH 7.5 to 8.5, డిజాల్వ్డ్ ఆక్సిజన్ మోర్ దెన్ 5 ppm, ఒక మన ఈ milligrams per liter, this 2 to 12, టోటల్ ఆల్కలినిటీ 80 to 120 ppm, హార్డినెస్. మీరు అనుకోవచ్చు అండి ఫస్ట్ టైం రాసేవాళ్ళు ఈ నంబర్స్ అంటే ఇంపార్టెంట్ అండి, నంబర్స్ కూడా. అంటే ఒకటే బాండ్, ఇప్పుడు నేను ష్రింప్, పర్ల్, వేరే ప్రాన్స్ వాటి వెళ్ళే ఓన్లీ ఫిష్ వరకు రాసుకున్నాను అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోవచ్చు అనే టైప్లో మీకుంటే గుర్తుపెట్టుకోండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడు స్కిప్ చేయొచ్చు, వేరే సబ్జెక్టులు నేను స్కోర్ చేయగలను అనుకుంటే ఇది స్కిప్ చేసుకోండి. హార్డ్నెస్ అంటే ఈ నంబర్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోలేము, ఇప్పుడు టైం తక్కువ ఉంది కదా 1 monthలో, ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటే స్కిప్ చేయండి. ఓకే. హార్డ్నెస్ 50 to 150. టు రీక్లెయిమ్ ఫ్రమ్ ఎసిడిటీ ఏదైతే మనకు ఉంటుందో, మనకు జనరల్గా తెలిసేది సాయిల్ సైన్స్లో మనకి ఆ బ్యాలెన్స్ చేయడానికి లైమ్ యూజ్ చేస్తాం కదా, ఎంత అంటే 50 to 200.
ఈ యూనిట్స్ ఒకసారి చూసుకోండి. అయితే ఇది వెరీ ఇంపార్టెంట్. టోటల్ ఏదైతే మనం లైమ్ అప్లై చేస్తామో ఎంత ఎక్సీడ్ ఉంటుంది అంటే మ్యాక్సిమం లిమిట్ ఎంత అంటే 600 kg/hectare అనమాట. పర్టికులర్ డైమెన్షన్స్లో ఇంతకంటే ఎక్కువ యూజ్ చేయకూడదు లైమ్. ఓకేనా? ఏది మనం అసిడెంటీ నుంచి మెజర్మెంట్ తీసుకోవాలంటే ఇంతకంటే ఎక్కువ లైమ్ యూజ్ చేయొద్దు. తర్వాత అన్అయోనైజ్డ్ అమోనియా 0.02 to 0.05. ఓకే, హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుంది కదా? ఓకే, టెంపరేచర్ 28 to 32 degrees. ఓకే, సో ఇది బేసిక్ పాండ్. ఓకే, మనకి మన పారామీటర్స్ ఎంత, pH ఎంత, టెంపరేచర్ ఎంత, ఆక్సిజన్ ఎంత అనేది ఇంపార్టెంట్. అయితే మనకి ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు పాండ్స్ ఉంటాయి అన్నీ ఒక దాంట్లోనే మనం రేర్ చేయమండి. డిఫరెంట్ అంటే 3 ఉంటాయి మెయిన్గా పాండ్స్: నర్సరీ పాండ్, రేరింగ్ పాండ్, స్టాక్ పాండ్. అంటే స్టేజెస్ వైజ్ మనం గ్రో చేస్తాం, అన్నీ ఒకే దాంట్లో పెట్టాం కదా. అంటే మనం ఓన్గా కమర్షియల్ వేలో చేస్తే మెయిన్గా ఇక్కడ ఈ టైప్స్ ఆఫ్ పాండ్ ఇంపార్టెంట్. జస్ట్ నేను ఎక్కువ డీటెయిల్గా వెళ్ళలేదు, జస్ట్ ఈ పర్టికులర్ పాండ్లో ఏ స్టేజ్లో గ్రో చేస్తారు, ఎంత ఏరియా దానికి కేటాయిస్తారు, ఎంత డెప్త్ అంటే ఇరిగేషన్ కండిషన్ ఉండే మనం వాటర్ ఇచ్చే కండిషన్లో అయితే ఎంత, ఉట్టి రెయిన్ మీద వాటర్ డిపెండ్ అయితే ఎంత ఎంత అది డెప్త్ ఇలా చేసుకుంటారు కదండి పాండ్. కొంతమంది ఫీల్డ్స్లో ఇలా అంటే అక్కడ ఇట్లా తవ్వుకొని ఇట్లా ఇంకా అంటే ఐడియా ఉంటుందిలేండి, చెప్తున్నా కొంచెం వాటర్ పెట్టి అలా. సో మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్డ్గా చదువుకోండి. బట్ ఇవి ఏంటంటే బేసిక్ ఏ స్టేజ్ నుంచి ఏ పాండ్. ఓకే, ఇప్పుడు నర్సరీ పాండ్ అనుకోండి, స్పాన్ టు 5 stage నర్సరీలో గ్రో చేస్తారు. ఏరియా వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నెంబర్స్, ఎందుకంటే దగ్గర ఉంటే ఈజీగా కన్ఫ్యూజ్ అవుతాం. ఇవి ఏంటంటే మోడరేట్గా ఇవ్వాలి, మోడరేట్ టు డిఫికల్ట్ అంటేనే ఈ న్యూమరికల్స్ వస్తాయి, లేదంటే ఈజీగా పేపర్ ఇవ్వాలి. ఫిషరీస్ అంటే సైంటిఫిక్ నేమ్స్, క్యాటాడ్రామస్, అనడ్రామస్ అంటే డెఫినేషన్ లాగా ఇచ్చి అడగడం చేస్తారు. కొంచెం మోడరేట్గా ఇవ్వాలి అనుకుంటే ఈ న్యూమరికల్స్ ఇస్తాడు. ఏరియా 0.200 to 0.06 hectares. డెప్త్ ఇరిగేటెడ్ కండిషన్ 1 to 1.5 meters. ఈ రెయిన్ ఫెడ్ 1.5 to 2 meters. ఇంక నేను ఫాస్ట్ చదువుతా. రేరింగ్ పాండ్ అంటే ఫ్రై టు ఫింగర్ ఒకసారి చూసుకోండి ఏ స్టేజ్లో ఏది అని చెప్పి. ఓకే, ఆఫ్టర్ దట్ ఏరియా 0.06 to 0.1 hectare. డెప్త్ ఇరిగేటెడ్ 1.5 to 2, రెయిన్ ఫెడ్ 2 to 2.5. ఓకే, ఆఫ్టర్ దట్ స్టాకింగ్ పాండ్లో డెప్త్ ఇరిగేటెడ్ 1.5 to 2.5, రెయిన్ ఫెడ్ 2.5 to 3.5. ఇక్కడ వచ్చేసరికి ఏరియా మొత్తం మనకి ఇంకా ఆబ్వియస్గా ఆఫ్టర్ ఫింగర్ లింక్స్ కాబట్టి అంటే ఏంటంటే మనకి ఇంకా ఫింగర్ లింక్స్ నుంచి కమర్షియల్ అంటే మనం మార్కెట్ పంపించేటప్పుడు ఇంకెంత సైజు ఉండాలనుకుంటున్నామో అట్లా, కానీ ఒక హెక్టర్కి ఇన్ని ఫింగర్ లింక్స్ అంటే ఇన్ని మనం కవర్ చేస్తాం అనమాట. అది ఎంత మనకి ఏంటంటే అన్డ్రైనబుల్ పాండ్ అంటే వాటర్ తీయకుండా మనం ఉన్న దాంట్లోనే మేనేజ్ చేయాలి. ఎంత అంటే అబౌవ్ ఒక ఫిష్కి 2 meter cube స్పేస్ ఉండేటట్టుగా మనం, ఎందుకంటే అన్ని మళ్ళీ గుంపు గ్రో అయ్యేటప్పుడు ఉంటుంది కదా. ఇంకా ఏంటంటే ఒక ఫిష్కి ఇంత ఉండాలి స్పేస్ అన్నట్టు, ఎట్లయితే మనకి యానిమల్ హస్బెండరీలో క్యాటిల్కి ఉంటుంది కదా షెడ్లో ప్లేస్ అన్నట్టు, ఇక్కడ కూడా అంతే అనుకోవచ్చు మీరు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆబ్వియస్గా మనకి పాండ్ బేసిక్ అయిపోయిన తర్వాత మనము బాగా కమర్షియల్లో మనకి వేస్ట్ ఎట్లా అంటే మనకి 3 types ఆఫ్ కల్చర్స్ ఉంటాయి. అంటే ఎక్స్టెన్సివ్గా గ్రో చేస్తున్నామా, సెమీ ఇంటెన్సివ్, ఇంటెన్సివ్. అంటే ఇక్కడ కొన్ని క్రైటీరియాస్, ఒక మెయిన్ 5 criteria నేను రాసుకున్నాను. ఈ 5 points కవర్ చేసుకోండి, ఇంపార్టెంట్. అంటే ఏరియా ఎంత, పర్టికులర్ ఏరియాలో అంటే కల్చర్ చేసేటప్పుడు ఎంత ఏరియా కవర్ చేస్తున్నారు, ఎన్ని ఫిషెస్ కవర్ చేస్తున్నారు, దానికి ఏం ఫుడ్ పెడుతున్నారు, అలా దాన్ని రేర్ చేసినందుకు మనకి ఎంత ఈల్డ్ అంటే ఎంత వచ్చింది మనకి, అలా చేసినందుకు ఆ కండిషన్స్లో ఆ ఫిష్ అంటే అన్నీ చూసుకుంటారు కదండి. పారామీటర్స్ అనుకోండి, ఫ్యాక్ట్స్ కాకపోయినా పారామీటర్స్ అంటే ఏంటని మీకు ఆబ్వియస్గా తెలుసు. ఎక్కువ ఖర్చు ఉండేది ఇంటెన్సివ్లోనే, ఎందుకంటే జాగ్రత్తగా టేక్ కేర్ చేస్తారు కాబట్టి. సో బేసిక్గా నేను అర్థం అవ్వాలని చెప్పి 3 లైన్గా రాసుకున్నాను. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా రాసుకోండి. ఓకే, ఫస్ట్ ఏరియా వచ్చేసరికి ఇది 1 to 5 hectares. సెమీ ఇంటెన్సివ్ 0.5 to 1. ఇవి పేరులు బట్టి కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటెన్సివ్ వెరీ స్మాల్, ఇదేంటంటే చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఎట్లయితే మనకి గ్రీన్ హౌస్ అట్లా బాగా ఫుల్ టేక్ కేర్ చేస్తామంటారు కదా, అట్లా అనమాట. సో ఎస్డి అంటే స్టాకింగ్ డెన్సిటీ ఎంత ఏరియాలో అంటే less than 5,000 fishes కంపల్సరీ ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. less than 10,000 to 50,000. ఇదేంటంటే 10 to 50 fish per meter cube ఆఫ్ వాటర్. అంటే ఇది పర్టికులర్గా ఇంత జాగ్రత్త అనమాట. ఓకే, తక్కువ. సో ఫీడింగ్ వచ్చేసరికి ఆబ్వియస్గా దీనికి నార్మల్ గ్రో చేస్తాము. ఇది ఏంటంటే న్యాచురల్, ఇది కూడా నార్మల్. ఇది ఏంటంటే ఫార్ములేటెడ్ ఫుడ్స్, అంటే ఇక జాగ్రత్తగా కొంచెమే, కొన్ని ఫిషెస్ కొంచెం ప్లేసే కాబట్టి ఇచ్చేది క్వాలిటీ ఫుడ్. ఏవిస్తే న్యూట్రియన్స్ ఉంటాయి, ఏవిస్తే ఫిష్ బాగుంటుంది హెల్తీగానే, అట్లా ఫార్ములేటెడ్ ఫుడ్స్ ఇస్తాం అనమాట ఇంటెన్సివ్లో. సో ఈల్డ్ వచ్చేసరికి ఆబ్వియస్గా ఇది నార్మల్ 500 to
500 kgs to 2 tons per hectare ఇందులో వస్తుంది ఈల్డ్. 3 to 10 tons ఇందులో ఆబ్వియస్గా ఎక్కువ వస్తుంది ఈల్డ్, ఎందుకంటే మంచి ఫుడ్ మంచి స్పేస్ గ్రో అవ్వడానికి కాంపిటీషన్ కూడా తక్కువ చూస్తాం కాబట్టి అలా మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. 15 to 100 నేనైతే అలానే గుర్తుపెట్టుకుంటా. సర్వైవల్ వచ్చేసరికి ఇది లో, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ అన్నీ ఉంటాయి గుంపులో, తట్టుకుంటాయి, కొన్ని చచ్చిపోతాయి. ఇది ఓకే పర్లేదు హై, ఓకే. ఇదేమో వెరీ హై, ఫుల్ టేక్ కేర్ కాబట్టి ఇవి ఓకే. సో ఇంటెన్సివ్ ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోండి, కంపారిటివ్గా ఎక్స్టెన్సివ్, సెమీ ఇంటెన్సివ్ ఓకే. తర్వాత ఇన్ జనరల్గా చెప్పాలి అంటే కామన్ మెథడ్ ఆఫ్ ఫిష్ కల్చర్ ఏది అంటే పాండ్ కల్చర్. ఇప్పుడు మనం ఏదైతే పారామీటర్స్ చెప్పుకున్నామో వీటిల్లో మళ్ళీ పాండ్ కల్చర్, ఈ టర్మినాలజీస్ క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్త చదవండి. పాండ్ కల్చర్, కేజ్ కల్చర్, పెన్ కల్చర్స్ అని ఇట్లా టర్మినాలజీస్ ఉంటాయి. పాండ్ కల్చర్ మనం బేసిక్గా ఫార్మర్స్ అట్లా యూజ్ చేసేది అనమాట. కేజ్ కల్చర్ అంటే మళ్ళీ స్పెసిఫిక్గా అంటే ఈ జువెనైల్ టు కమర్షియల్, మెయిన్గా మనకి ఈ స్టేజెస్ మనం ఎట్లా అన్నా బ్యాలెన్స్ చేయొచ్చు అండి ఫుడ్ ఎట్లా అన్నా కానీ. బట్ ఏదైతే ఇవి జువెనైల్ నుంచి ఈ స్టేజెస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇక్కడ ఇదే మెయిన్ కదా, ఇక్కడ వరకు నార్మల్ ఉంటుంది, ఇక్కడ నుంచి మనకు సైజు అన్నీ మంచిగా రావాలి అంటే మనకి కేజ్ కల్చర్లో మనము చేస్తామన్నమాట. అంటే నార్మల్ ఫస్ట్ కామన్గా పాండ్లో గ్రో చేసిన మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సపరేట్ కేజ్ కల్చర్స్ ఉంటుంది. పెన్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ పాండ్ అండ్ కేజ్ కల్చర్, ఎక్కువ షాలో రీజన్స్లో ఫాలో అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ఏంటిదంటే ఈ రీసర్క్యులేటింగ్ అక్వాకల్చర్ సిస్టమ్. ఇదేంటంటే మనకి ఏదైతే వాటర్ అయి పెడతాం కదండి అది రేర్ చేసేటప్పుడు ఎట్లాంటి ఈ నంబర్ ఇంపార్టెంట్ ఓకే. ఎప్పుడైతే మీరు రీసర్క్యులేటింగ్ ఈ వర్డ్ RAS చూస్తారో <10% ఆఫ్ టోటల్ వాటర్ వాల్యూమ్ రీప్లేస్డ్ పర్ డే, అంటే పర్ డేకి ఇట్లా వాటర్ చేంజ్ చేస్తారు కదా, <10% ఈ పర్టికులర్. ఇప్పుడు గ్రీన్ హౌస్లో ఎట్లా మనం కంట్రోల్డ్ టెంపరేచర్స్, కంట్రోల్ హ్యూమిడిటీ అట్లా ఎట్లా ఉంటుందో ఇందులో కూడా ఈ టైప్ అనమాట ఓకేనా. ఆఫ్టర్ దట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫిష్ బ్యాన్ మనకి గవర్నమెంట్ ఇది తెచ్చారండి. మనకి త్రూ అవుట్ ఇయర్ పట్టుకోవడానికి లేదు, కొన్ని డేస్ ఎస్పెషల్లీ ఆ బ్రీడింగ్ టైం ఉంటుంది కదా వదిలేస్తారండి, ఎందుకంటే మనకి మొత్తం వదిలేస్తే మొత్తం ఫిషెస్ అంతా అయిపోతాయి. సో మనకి ఏంటంటే గవర్నమెంట్ ఈ రూల్ పెట్టింది ఎట్లా అంటే ఈ నెంబర్ వెరీ ఇంపార్టెంట్, 61 days. మీకు కుదిరితే ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 15th ఏప్రిల్కి స్టార్ట్ అయ్యి 1st జూన్కి ఎండ్ అవుతుంది. బట్ నంబర్ మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి. యాన్యువల్ ఫిష్ బ్యాన్ పీరియడ్ అంటే 61 days, ఎవ్వరు ఫిషెస్ పట్టుకోవడానికి లేదంత ఓకే. సో ఇదొకటి. తర్వాత మళ్ళీ ఇంకొన్ని ఫిషెస్, ఎయిర్ బ్రీతింగ్ ఫిషెస్, ముర్రల్స్, క్యాట్ ఫిషెస్. అయితే మనకి ఏదైతే యానిమల్ ప్రోటీన్ మనకి హెన్ ఇట్లా డిఫరెంట్ ఉంటుందో అందులో మనకి ఫిష్ ద్వారా వచ్చేది 17%. సో ఇంత ప్రోటీన్ కాబట్టి జనరల్గా మనకి ఫిషెస్ని పూర్ మ్యాన్ ఫుడ్ కూడా అంటారు, అంటే ఎక్కువ చికెన్ మటన్ ఎట్లా వాళ్ళు ఫిషెస్ ఓకే. మంచి omega-3 ఫ్యాటీ యాసిడ్స్, మంచి న్యూట్రియంట్స్, అది కూడా నేను రాశాను న్యూట్రియంట్స్ వరకు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 17% కాంట్రిబ్యూట్ చేస్తుంది. టోటల్ ప్రోటీన్ ఇంటేక్లో మనకి పర్ డే ఇంత ప్రోటీన్ కన్జ్యూమ్ చేయాలంటే మనకి అందులో 6.5% ఫిష్ నుంచే వస్తుంది, ఫిష్ తీసుకుంటే ఓకేనా. తర్వాత ఇట్లా న్యూట్రియంట్స్లో ఇది ఈ న్యూమరికల్స్ అన్ని మోడరేట్ టు డిఫికల్ట్ అండి, మీకు టైం ఉంటేనే గుర్తుపెట్టుకోండి. ఈ డెఫినేషన్స్ బేసిక్ డీటెయిల్స్ అయిపోయి ఓకేనా. న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ 18 to 20%, ఫ్యాట్ 0.2 to 25%, విటమిన్ ADEK. తర్వాత ఎంపైర్డ్ ఇన్స్టిట్యూషన్ ఒక ఇన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకోండి, 1972. అయితే ఈ వాటర్ టర్బిడిటీ ఏదైతే ఉంటుందో మెజర్మెంట్ ఇది గుర్తుపెట్టుకోండి. సెకీ డిస్క్ విజిబిలిటీ దాని నంబర్ అంటారు, లేకపోతే మెజర్మెంట్ 40 to 60 centimeter ఓకేనా. తర్వాత కోల్డ్ వాటర్ ఫిషెస్, మైసీరు, స్నో ట్రౌట్, ఇండియన్, ఇవన్నీ బై హార్టే అండి, ఇంకా ఏం లేదు. సేమ్ మనకి ఎట్లయితే ఇరిగేషన్లో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీడియం అది ఉంటుందో అలాగే ఇది మనం చేసేటప్పుడు క్యాచ్మెంట్ ఏరియా ఎంత, ఒక్కోసారి రేంజ్ అడుగుతారు, ఏంటిది క్యాచ్మెంట్ ఏరియా ఉంటే ఎంత ఏంటి అని చెప్పి. సో మేజర్ అయితే more than 20,000 kilometers square a particular area, medium 2,000 to 20,000, minor less than 2,000 అనమాట ఓకే. ఆఫ్టర్ దట్ ఇది ఏదైతే నేను చెప్పాను ఇలా గ్రో చేస్తారని చెప్పా కదండి ఫీల్డ్లో, అయితే మనకి ఏదైతే ఈ సాయిల్ ఇట్లా పెడతారండి పొజిషన్లో కొంచెం, అంటే వాటర్ బయటకు రాకూడదు కదా, మళ్ళీ ఫిషెస్ లోపల ఉంటాయి కదా, సో దాన్ని డైక్ అంటారనమాట మామూలుగా. అది ఎంత ఉండాలి ఏ సాయిల్కి, హైట్ వర్టికల్ అనమాట, హైట్ ఈస్ టు వర్టికల్, అంటే ఆ మట్టి విడ్త్ లెంత్ ఎలా ఉండాలి అనేది సాయిల్ బట్టి వేరీ అవుతుంది కదా. సో అది కూడా ఒకసారి నంబర్స్ చూసుకోండి. క్లేకి అయితే 1:1, అంటే ఈ హైట్ వర్టికల్ అది పెట్టేటప్పుడు మనకి ఆ పాండ్ క్రియేట్ చేసేటప్పుడు ఎంత ఉండాలి డైక్స్ అంటే ఇది క్లేకి 1:1, లోమి 1.5:1, శాండీ 2:1, లూజ్ సాయిల్ అయితే 2.5:1.
ఓకేనా. ఆఫ్టర్ దట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన వన్ లైనర్ ఏంటంటే, జనరల్గా కోల్డ్ స్టోరేజ్ మనకి ఫిషెస్ స్టోర్ చేస్తాం కదా, లీన్ ఫిషెస్ ఉంటే ఫ్యాటీ కొంచెం అంటే బక్క ఫిష్లు కొంచెం ఉంటాయి కదా ఫీడింగ్ బట్టి, దాన్ని బట్టి కూడా అంటే స్టోరేజ్ టెంపరేచర్ మారుతుందండి. అదే లీన్ ఫిషెస్ అయితే -18 degreesలో పెట్టుకోవాలి, ఫ్యాటీ ఫిషెస్ అయితే -24. లేదు లీన్ ఫిషెస్ ఇయర్ అంతా పెట్టుకోవాలి, స్టోర్ చేసుకోవాలంటే -30 degreesలో పెట్టుకోవాలి. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మామూలుగా. దాని తర్వాత ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, నాబార్డ్ నామ్. యాక్చువల్గా నన్ను ఒకరు అడిగారు నాబార్డ్ నామ్స్ కూడా కుదిరితే కవర్ చేయమని. నేను అది ఒక్కొక్క సబ్జెక్ట్ లైక్ అగ్రోనమీలో ఒకటి, ఇంజనీరింగ్లో ఒకటి, మన యానిమల్ హస్బెండరీలో ఒకటి, హనీ బీకి ఇలా ఉంటుంది. బట్ నేను ఏంటంటే ఫిషరీస్ ఒకేసారి దీంట్లోనే కవర్ చేసేసాను, సపరేట్గా లేదు. ఈ లైమింగ్ ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే పాండ్లో చెప్పాను కదా ఎసిడిటీ అది ఎక్కువైనప్పుడు లైమింగ్. అయితే ఇది pH అనమాట, ఎంత లైమ్కి ఎంత pH పెట్టాలనేది. pH ఎంత ఉందనుకోండి ఇంత లైమ్ యాడ్ చేయాలి కేజీలో, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనం ఇది ఈజీగానే ఉంటుందండి పేపర్ వచ్చినాక, బట్ మనకి ఏంటి అంటే చూసుకోమంతే. ఇప్పుడు చూడండి, ఇంత pH ఇచ్చినప్పుడు ఎంత లైమ్ యాడ్ చేయాలి అకార్డింగ్ టు నాబార్డ్ ప్రకారం, నామ్స్ ప్రకారం ఇంత pH ఉంటే పాండ్లో ఎంత లైమ్ యాడ్ చేయాలని అడుగుతారు. లేదంటే ఇంత లైమ్ యాడ్ చేయాలంటే pH ఎంత ఉంటుంది ఆ పాండ్లో అని కూడా అడగొచ్చు. దాంతోపాటు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే, మనం అన్నీ యాడ్ చేస్తాం కదండి. ఇప్పుడు లైమ్ యాడ్ చేసిన తర్వాత మెన్యూర్స్ వేరే ఫుడ్ వేస్తాం కదా, ఎంత గ్యాప్ ఉండాలని అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్, 7 to 10 days గ్యాప్ ఇవ్వాలంటే. ఇప్పుడు మనం ఈ లైమ్ యాడ్ చేసామంటే మళ్ళీ వెంటనే మెన్యూర్స్ ఇవి యాడ్ చేయకూడదు, మినిమం 7 to 10 days గ్యాప్ ఉంచాలి, ఓకేనా. ఒకసారి చూసుకోండి ఎంత లైమ్ యాడ్ చేయాలి, ఎంత pH కని. 4.5 to 5 2000, 5.1 to 6.5 1000, 6.6 to 7.5 500, 7.6 to 8.5 200, 8.6 to 9.5 nil, ఓకేనా. ఆఫ్టర్ దట్ ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే ఫిష్ పాయిజన్. మనకి ఏంటంటే ఒక్కోసారి చేస్తాం కదా, నేను ఓన్లీ 4 కవర్ చేశాను. ఏంటి అంటే ఏవి యాడ్ చేస్తే ఎంత క్వాంటిటీలో యాడ్ చేస్తే అది ఫిష్కి డేంజర్ అన్నట్టు, ఓకేనా. ఏది ఒకసారి మీరు చూసుకోండి. ఎన్హైడ్రస్ అమోనియా 20 to 30 kgs per hectare, బ్లీచింగ్ పౌడర్ 350 to 500, టామరిన్ 1750 to 2000, మాహువా ఆయిల్కి 2500. ఈ న్యూమరికల్స్ అన్నీ మీకు టైం ఉండి మీరు ఇంకా నేను ఫిషరీస్లో ఎక్కువ పెట్టగలను అనుకున్న వాళ్ళకి మాత్రమే, ఓకేనా. ఈ నంబర్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ ఏమన్నా కానీ. సో ఇదే అండి, నేను ఇప్పటికే ఎక్కువ అయిపోయింది లెంత్. ఇది అయిపోయిన తర్వాత నేను ఇక్కడే లాస్ట్ టైం ఇచ్చారు, మేబీ ఒకవేళ రిపీట్ చేస్తే ఏమో చెప్పలేము కాబట్టి నేను ఒక్కసారి ఇన్స్టిట్యూషన్స్ చెప్తాను. సెంట్రల్ మెరైన్ ఫిషరీ రీసెర్చ్ కొచ్చి కేరళ, ఇయర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీ రీసెర్చ్ బెరక్పూర్ వెస్ట్ బెంగాల్. సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ కొచ్చి కేరళ 1957. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ ముంబై మహారాష్ట్ర 1961. నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిషరీస్ జెనెటిక్ రిసోర్సెస్ లక్నో యూపీ 1983. ఇది సెంట్రల్ ఇన్లాండ్, మళ్ళీ దీంట్లోనే ఫ్రెష్ వాటర్ అక్వాకల్చర్, బ్రాకిష్ వాటర్ అక్వాకల్చర్. ఫ్రెష్ వాటర్ భువనేశ్వర్ ఒరిస్సా 1980. ఏంటంటే ఇలా చదువుకుంటే ఏంటంటే మనకి ఆర్డర్లో రాసుకున్నాం, సో దట్ గుర్తుండిద్దని, అంత ఏమీ లేదు. సింపుల్ టాపిక్స్లో స్కోర్ మిస్ అవ్వద్దనే ఇంటెన్షన్తోనే ఇవి చెప్తున్నాను, ఓకే. కోల్డ్ వాటర్ ఫిషరీస్ భీమిటల్ ఉత్తరాఖండ్ 1987, ఓకే. ఇది వెరీ ఇంపార్టెంట్. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు 10th July 2006, ఓకేనా. హైదరాబాద్లో ఉంది ఇది, ఓకేనా. ఇది మా ప్లేసే కాబట్టి నేను రాయలేదు, ఓకేనా. ఆఫ్టర్ దట్ అంటే నాకు గుర్తుంటుంది కాబట్టి మా కాలేజ్కి పీజేటీఎస్ మాది, అక్కడ వెళ్ళినప్పుడు ఎప్పుడు చూస్తాం కాబట్టి నేను రాసినట్లేను, ఎటు గుర్తుంటుందని, ఓకేనా. ఇది అయిపోయింది. మన స్టేట్ ఫిషెస్ చెప్పలేదు కదా, ఇది ఆల్రెడీ ఐడెంటిటీ ఉంటుంది, ఓకేనా. మిగతాది సెకండ్ పార్ట్లో నేను ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతారో ఫిషెస్, ఇంకా ఎందుకంటే అవి నేను ఒకసారి చూసుకోవాలంటే అవి ఒకసారి ఎందుకంటే దీంట్లో రాయలేదు కదా, నేను ఒకసారి మళ్ళీ చూసి రిఫర్ చేసుకొని ఏవైతే ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఉంటుందో, కన్ఫ్యూజింగ్ టర్మ్స్ ఉంటాయో, అన్నిటికంటే ఇంపార్టెంట్ డిజీజెస్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చో, ఓకేనా. స్టేట్ ఫిషెస్ వెస్ట్ బెంగాల్ హిల్సా షడ్, ఒరిస్సా మెహసీర్, యూపీ కండ్లా స్పీషీస్ చిటాలా, మణిపూర్ పొంగ కంబల్గి, కేరళ బ్యాండెడ్ ఎట్రోఫస్, బీహార్ మాగుర్, మన జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ గోల్డెన్ మెహసీర్, ఏపీ తెలంగాణ స్ట్రిప్డ్ మురల్. ఎట్లా అంటే మనకి ఈ ఫిషెస్ అంటే ఆ పర్టికులర్ స్టేట్ గుర్తు రావాలి, ఓకే. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, 2 marks ఖచ్చితంగా వస్తాయి. మీరు ఓకే ఇది ఓకే యూస్ఫుల్గా ఉందంటే మీరు సెకండ్ పార్ట్ చూసుకోండి, లేదా డైరెక్ట్గా నేను కవర్ చేసేది ఏంటి అంటే డిజీజెస్. ఆ డిజీజెస్ కూడా నేను ఇంకొంచెం టైం పెట్టి ఆ పెక్యులర్ ఇక్కడ ఏంటంటే
నేను జస్ట్ ఏ డిజీజెస్ ఏంటి అప్పుడు ఫస్ట్ టైం కాబట్టి జస్ట్ ఏ డిజీజెస్ ఏది వచ్చిందో చూసుకున్నాను. లైక్ ఫిన్ అండ్ రాట్ అంటే అది బ్యాక్టీరియలా, ఫంగలా, వైరలా అట్లనే గుర్తుపెట్టుకున్నాను. బట్ నేను ఏంటంటే కొంచెం చూసుకొని ఏదైనా స్పెసిఫిసిటీ అంటే ఏ సిమ్టమ్ ఉండిద్ది ఏదైనా పెక్యులర్గా గుర్తుపెట్టుకుని ఉంటే అది నేను చదువుకొని మీకు కూడా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి, ఓకేనా. అలాగే స్కీమ్లో ఉన్నప్పుడే ఈ న్యూమరికల్స్ అంటే ఈ అప్డేట్వి నేను రీసెంట్వి చూసి పెడతాను స్కీమ్ చెప్పేటప్పుడు, ఓకేనా. ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. అస్సలు ఫిషరీస్ మొత్తం వదిలేయకొద్దు. అట్లీస్ట్ ఈ 4 pages అన్నా స్టార్టింగ్లో లాగా తీసుకోండి, లేకపోతే ఈ వీడియోస్ అన్నా చూడండి, ఓకేనా. బట్ టైం వేస్ట్ మాత్రం అస్సలు చేసుకోవద్దు. ఫిషరీ ఎస్పెషల్లీ ఫస్ట్ టైం రాసే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, ఫిషరీస్ అని చెప్పి భయపడి మొత్తం వదిలేయొద్దండి. 2 marks వచ్చినట్టే. నేను మొత్తం 4 ఎన్ని వస్తే అన్ని స్కోర్ చేయాలని నేను చెప్పను. మనకి జాబ్ అంటే చెప్పే కదండి 40+ టార్గెట్ అనుకుంటే, ఇలా కొన్ని మనకి ఒకవేళ మనం చదువుకున్న సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉన్న వాటిలో మరీ భయంకరంగా టఫ్ ఇచ్చినప్పుడు ఇలా కొంచెం ఈజీ ఉండి చదువుకుంటే మనకి బాగుంటుందని చెప్తున్నాను. ఆ ఇంటెన్షన్తోనే మీకు ఇంత టైం తీసుకొని నేను చెప్తున్నాను. సో హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.